నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట శివనామ స్మరణతో మారుమోగుతున్నది. నల్లమల శ్రీశైల మల్లన్న దర్శనానికి, రామదండుల శివయ్య దర్శనానికి కదిలారు శివస్వాములు. ఎండలను సైతం లెక్క చేయకుండా, కాళ్లు బొబ్బలొచ్చినా పట్టించుకోకుండా కాలినడక సాగిస్తున్నారు శివస్వాములు. వయసు పరిమితి లేకుండా చిన్నారులు సైతం వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్న దృశ్యం చూస్తుంటే చూసేవారు ఆశ్చర్యపోవాల్సిందే. అడవిలో దాదాపు వందల కిలోమీటర్ల దూరం ముళ్ళు చెట్లు, జంతువులను లెక్క చేయకుండా రాత్రి పగలు తేడా లేకుండా పాదయాత్ర చేస్తుంటారు. శివునిపై భారం వేసి నడక సాగిస్తే అన్నీ ఆ శివయ్యనే చూసుకుంటాడు అంటున్నారు శివభక్తులు. శివరాత్రి సందర్భంలో పాదయాత్ర చేయటం వల్ల మా కష్టాలు, కోరికలు తీరుతాయని వారి నమ్మకం. తెలంగాణ నుండి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేల కొద్దీ భక్తులు శివయ్య దర్శనానికి పోటెత్తారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు శివ పూజలో నిమగ్నమైపోతారు. నడకదారిలో వచ్చే శివ భక్తులకు నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం ఒట్టువల్లపల్లి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరం శివసన్నిధి సేవా సమితి వారు అన్నదానం, అల్పాహారం, పండ్లు, తాగునీరు, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు ఏర్పాటు చేశారు. దాదాపు 12 సంవత్సరాల నుంచి శివసన్నిధి సేవా సమితి వారు శివ భక్తులకు ఇలా సేవలందిస్తున్నారు. దట్టమైన అడవిలో శివయ్య దర్శనానికి వెళ్లే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ అధికారులు అడవిలో కూడా అక్కడక్కడ టెంట్లు వేసి భక్తులకు సేద తీర్చుకునేందుకు ఏర్పాటు చేశారు. అడవిలో క్రూరముగాల కారణంగా దాడి చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డదారి వంట ఒకరిద్దరు ప్రయాణం చేయరాదని అటవీ శాఖ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అడవిలో తలదాచుకోవడానికి వచ్చే భక్తులు చలిమంటలు వేస్తే అటవీ హక్కుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే శివ భక్తులకు శివసన్నిధి సేవా సమితి ఆధ్వర్యంలో కపిలవాయి సురేష్, రవీందర్ గౌడ్, మహేందర్ రెడ్డి, వినోద్, రాము, శంకర్, వెంకటేశ్వరరావు తదితరులు సేవలందిస్తున్నారు.